వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది షార్ట్ బ్రేక్. ఇక్కడ మరి వెంకటరమణమ్మ వాళ్ళ ఆయన ఎంతో బుజ్జగించి ఒప్పించి దోశ నా కోసం ఆవిడ తయారు చేపిస్తుంది. సో హలో, నీ పేరేంటి? రవికుమార్. రవికుమార్, కొంచెం గట్టిగా మాట్లాడగా. అంతకుమించి రాదండి. అంతకుమించి రాదా? రవికుమార్, ఏం చేస్తూ ఉంటావు నువ్వు? దోశలు స్పెషలిస్ట్ ఉంటావు కదా నువ్వు? దోశలు స్పెషలిస్ట్. అవునా? మీ మామగారు హోటల్ ఇది మరి? మీ మామగారు అంటే మీకు ఎంత రెస్పెక్ట్? ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటుంది, బాగా రెస్పెక్టింగ్ చేస్తారా? సో నా కోసం మీరు ఏం దోశ అయిపోతున్నారు ఇప్పుడు? మినపట్టు. మినపట్ట? మినపట్ట పెసరట్ట? మినపట్టు. మినపట్టు బాగుంటుందా? ఓకే, మరి మంచి మినపట్టు వేసుకోండి. వేసేస్తారా? మినపట్టు అంటే దాంట్లో ఏం వేస్తారు? చెప్పకూడదండి. చెప్పకూడదా? అంటే నాకు తెలిసి మినపట్టు అంటే మినపిండిగా చేస్తారు కదా. చెప్పకూడదండి, సీక్రెట్ అండి. సీక్రెటా? సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అంట. ఆయన మినపట్టులో ఉన్న సీక్రెట్ ఆయన చెప్పరంట. అయినా సరే నేను కనిపెడతాను, ఎలాగైనా మీకు త్వరలో చెప్తాను. ముందు నాకు ఎవరో ఒకరు మినపట్టేయడం చెప్తారు. ఆ తర్వాత నేను ఎదురుకుండా నేను బండి పెట్టేసి మినపట్టు వేసేసి పోటీ ఇచ్చేస్తాను వీళ్ళకి. మరి మీరు పోటీకి రెడీయా? రెడీ. సర్లే, నా మినపట్టు రెడీయా? రెడీ అండి. ఓకే, మరి వేసుకోండి. మైసూర్ బజ్జీ రెడీ అయింది, అట్టిగా బజ్జీ రెడీ అయింది, మినపట్టు రెడీ అయింది, రెడీగా పూరీలు ఉన్నాయి, దానికోసం కాంబినేషన్లో కూర ఉంది, గారెలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. నేను ప్లేట్లు అన్నీ వేసుకుని లైన్ చేస్తాను. ఓకే, చూస్తూనే ఉండండి. నిరంతరం తిండి యొక్క దాని యొక్క రిజల్ట్. స్వామి, మీ టిఫిన్ అదిరిపోయింది స్వామి, చాలా బాగుంది నిజంగా టేస్ట్. మీరందరూ కూడా తప్పకుండా రాజమండ్రి వస్తే కనుక ఎనీస్పేటకి రండి, చర్లపర్లి వారి వీధికి రండి, చిన్న గణేష్ టెంపుల్ ఎదురుకుండా శ్యామలమ్మ గారి ఏంటిది, శ్యామలమ్మ హోటల్ కదా, నిర్మలమ్మ, సావిత్రమ్మ గారి శ్యామల థియేటర్ వెనకాల ఉంది ఇక్కడ, నేను కన్ఫ్యూజ్ అవుతాను అనమాట. సో సావిత్రమ్మ గారి హోటల్కి రండి. శ్యామల థియేటర్ వెనకాల 2వ వీధి సావిత్రమ్మ గారి హోటల్ అది. మీరు వస్తే మీకు జనాలు ఉంటారు, అక్కడే సావిత్రమ్మ గారు ఉంటారు, అక్కడే మంచి బజ్జీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇంత మంచి టేస్ట్ 26 సంవత్సరాలుగా ఇస్తున్న మన స్వామికి మరి మనం మంచి గిఫ్ట్ ఇచ్చేద్దాం. నీకు మా లోకల్ టీవీ తరఫు నుంచి చిన్న గిఫ్ట్. ఓకే, మీ అల్లుడికి ఇస్తారో మీ కొడుకు ఇస్తారో మీరే వేసుకుంటారో మీరే తెలుసుకోండి. నేనైతే పారిపోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. రెండు రకాల చట్నీ వేసాడు ఈయన, సూపర్. ఆహా, కేక. ఓహో, ఇలాంటి టేస్ట్ ఎక్కడ రాదండి. 7 రూపాయలకి దోశ అంట, 6 రూపాయలకి ఇదంట ఇది బజ్జీ. ఇక్కడ మ్యాక్సిమం హైయెస్ట్ కాస్ట్ ఉప్మా పెసరట్టు 10 రూపాయలు అంట. దీన్ని బట్టి మరి ఎప్పుడైనా అలా రాజమండ్రి వస్తే తిన్నగా స్టేషన్ మీకు వచ్చింది దగ్గర అండి. స్టేషన్ ఇక్కడికి పక్కనే ఇంగ్లీష్ బ్యాక్ అండి, శ్యామ థియేటర్ వెనకాల 2 వీధులు వచ్చారనుకోండి. అక్కడ మన స్వామి గారి హోటల్ ఉంటుంది, ఆడ వచ్చి కుమ్మేచ్చు. టిఫిన్ కుమ్మేశానండి, చాలా బాగుందండి. సాయిత్రమ్మ గారి టిఫిన్ కుమ్మేశాను నేను ఇక్కడ. నేను ఎలా వచ్చింది తెలుసా? రాజమండ్రి రావడం పెద్ద విశేషం అండి. ఏంటంటే నాకు రోజ్ మిల్క్ కోసం ఒక ఈమెయిల్ చేశారు, అలాగే మైసూర్ బజ్జీ కోసం ఈమెయిల్ చేశారు. ఈ ప్లేస్ ఎత్తుకోవడానికి నాకు తాతలు దిగొచ్చారు. యాక్చువల్గా నాకు ఈమెయిల్ చేసిన అతను లేడు, విజయ్ బోస్ అని చెప్పి అతను చెప్పి నేను వస్తానని. ఒరే నాన్న విజయ్ ఎక్కడ ఉండరా, నేను వస్తున్నాను, ఇద్దరం కలిసి తిందాం అంటే అబ్బాయి ఆయన బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. అర్జెంట్గా బెంగళూరు చెక్ చేసాడు మరి ఆయన మంచి ఈమెయిల్ చేసి నాకు ఇక్కడ బజ్జీ కోసం చెప్పాడు, సావిత్రమ్మ గారి బజ్జీ కోసం. ఆయన ఏ ఈమెయిల్ చేశాడు తెలుసా మీకు? Well, I'm Vijay Bhushan from Bangalore. I used to stay in Rajahmundry. Actually, my native place is in Rajahmundry, and I have a very good place in Rajahmundry, which is called Savitramma's Tiffin Center, and you can find nice bhajis over there, especially Mysore bhaji, especially puri, especially. So everything is special over there. So local special, please do visit that. Chandu, please do it a lot. And చెప్పి నాకు ఈమెయిల్ చేశారు. ఆ ఈమెయిల్ చూసి నేను ఇక్కడ ఇచ్చాను. వచ్చేసరికి ఆయన ఈమెయిల్లో కూడా మెన్షన్ చేశానండి, ఇట్స్ మ్యాసివ్ ఏరియా అని. మ్యాసివ్ అంటే మాస్ అనమాట. సో మనం ఇప్పుడు మాస్ గెటప్లో వచ్చి ఇక్కడ ఫుల్ కుమ్మేహా. సో మీరు కూడా మీ ఈమెయిల్స్ నాకు మెయిల్ చేయండి. మీరు కూడా మెయిల్ చేస్తే మీ యొక్క ప్లేస్కి వచ్చి నేను కుమ్మేద్దాం కలిపి తప్పకుండా మెయిల్ చేస్తారు కదా. నా యొక్క ఈమెయిల్ ఐడి నోట్ చేసుకోండి, ప్లీజ్. మా ఈమెయిల్ ఐడి ఓకే, ఈమెయిల్ ఐడి వేస్తున్నారా? మరి నాకు టైం అయింది ఏంటి, ఇంకా చాలా ప్లేసులు చూడాలి. ఉంటానే, బాయ్. do do do
do do do